గుజరాత్ టైటాన్స్ మరోసారి క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. పట్టికలో అగ్రస్థానంలో హాయిగా కూర్చుంది. ఈ విజయాన్ని వారు సాధించిన విజయాలు మాత్రమే కాదు, వారు దానిని ఎలా సాధించారనేది కూడా గొప్పగా చేస్తుంది. పెద్ద పేరున్న సూపర్ స్టార్లు లేదా విదేశీ ఆస్ట్రేలియన్ ఫైర్ పవర్ లేకుండా. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. టైటాన్ టెరిటరీలో పర్పుల్ మరియు ఆరెంజ్. పర్పుల్ క్యాప్ హోల్డర్ ప్రసిద్ధ్ కృష్ణ జీటీ అతని ఉత్కంఠభరితమైన వేగం మరియు స్థిరమైన పురోగతి ఆటను మార్చేవి. దాడికి నాయకత్వం వహించే నిజమైన స్ట్రైక్ బౌలర్. ఆరెంజ్ క్యాప్ హోల్డర్ సాయి సుదర్శన్ జీటీ ప్రశాంతంగా స్వరపరచబడి తరగతి భిన్నంగా ఉంటుంది. అగ్రస్థానంలో సుదర్శన్ యొక్క స్థిరత్వం జీటీ యొక్క బ్యాటింగ్ ను రాక్సాలిడ్గా చేసింది. నెహ్రా ప్రభావం, గ్లామర్ పై దృష్టి. అణచివేయబడిన వ్యూహకర్త ఆశిష్ నెహ్రా వ్యూహం మరియు జట్టు స్ఫూర్తి వ్యక్తిగత ప్రతిభను అధిగమించగలవని మరోసారి నిరూపించాడు. అతను నమ్మదగిన, ప్రేరేపిత ఆటగాళ్ల బృందాన్ని నిర్మించాడు. పెద్ద పేర్లు కాదు, పెద్ద హృదయాలు కలిగిన ఆటగాళ్లు. తెలివైన భ్రమణం, దూకుడు ఫీల్డ్ ప్లేస్మెంట్లు మరియు పాత్రలలో స్పష్టతతో నెహ్రాని బాగా నూనె పోసిన యంత్రంగా మార్చాడు. సూపర్ స్టార్లు లేరా? సమస్య లేదు. జీటీ మార్క్యూ ఆటగాళ్లపై లేదా విదేశీ ఆధిపత్యంపై ఆధారపడటం లేదు. జట్టు కృషి, దేశీయ ప్రతిభపై నమ్మకం మరియు స్పష్టమైన కమ్యూనికేషన్ వారి విజయానికి వెన్నెముక. ఇది ఎందుకు ముఖ్యం? తరచుగా స్టార్ పవర్తో నడిచే లీగ్లో గుజరాత్ టైటాన్స్ సరళత మరియు నిర్మాణం ద్వారా విజయాన్ని పునర్నిర్వచించుకుంటున్నారు. ఆశిష్ నెహ్రాకు కోచ్గా మాత్రమే కాకుండా ఈ నిశ్శబ్ద విప్లవానికి రూపశిల్పిగా కూడా భారీ క్రెడిట్ అర్హుడు. ఆశిష్ నెహ్రా, నమస్కరించండి. ఇది మీ విజయం.